నవగ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగుపెడుతుంటాయి. ఇలా గ్రహ సంచారం చేసే సమయంలో కొన్ని శుభయోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు మనిషి జీవితంలో మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. అంతవరకు తాబేలుగా సాగిన జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. బుధాదిత్య యోగం, శుక్రాదిత్య యోగం, గజకేసరి యోగం, త్రిగ్రాహి యోగం, కుబేర యోగం, పారిజాత యోగం ఇలాగా రకరకాల పేర్లతో యోగాలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా అత్యద్భుతమైన యోగాలని చెప్పొచ్చు. అయితే కుజుడు ధనానికి అధిపతి కుబేరుడని మనందరికీ తెలిసిందే కదా. అయితే ఇంట్లో డబ్బులకు ఇబ్బంది ఉందని జ్యోతిష్యులు చెప్తున్నప్పుడు అటువంటి కుబేరుడే అనుగ్రహించే కుబేర యోగం ఏప్రిల్ 3వ తారీఖునే ఏర్పడింది. దాని ప్రభావం ఏప్రిల్ 5 నుంచి కూడా 3 రాసుల వాళ్ళకి చాలా అద్భుతంగా ప్రభవించబోతోంది. ఏ పని ముట్టుకున్నా శరవేగంగా పూర్తి చేయడమే కాకుండా అసలు వాళ్ళు మట్టి ముట్టుకున్న బంగారం అని చెప్తుంటారు కదా, అటువంటి అద్భుత యోగం ఏర్పడుతుంది. దానిలో మొదటిది వృషభ రాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులు కుబేర యోగం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సంపద పెరుగుతుంది. తలపెట్టిన శుభకార్యం జరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా విజయవంతం అవుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివిధ రూపాల్లో డబ్బులు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే డబ్బు ఖర్చు పెట్టే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే డబ్బులు వచ్చిన పద్ధతిగానే ఖర్చు పెడితే పూర్తి డబ్బులు మాయమైపోతాయి. అది గుర్తుపెట్టుకోవాలి వృషభ రాశి వారు. మిగతాదంతా బాగుంది. ఇక రెండవది సింహరాశి. ఈ రాశికి కుబేర యోగం అత్యంత శుభ ఫలితాలను తీసుకొస్తుంది. అయితే ఇక వి మీ వల్ల ఎవరైతే లాభపడ్డారో గతంలో వాళ్ళు మళ్ళీ మీకు తిరిగి సహాయం చేస్తారనమాట. అంతేకాదు వ్యాపారస్తులు, కొత్త పెట్టుబడులు పెట్టే వాళ్ళు, జీవిత భాగస్వామితో కలిసి కొత్త అవకాశం చేసేవాళ్ళు, ఇలా చాలా మంది కొత్త పనులు మొదలు పెడతారు. అన్నదమ్ములతో ఉన్న వాళ్ళ ఆస్తి తగాదాలు దూరం అవుతాయి. పిల్లలు ఉన్నత విద్యలోకి వెళ్తారు. ఇక తదుపరి రాశి తులారాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులకు కుబేర రాజయోగం ఎలా ఉంటుంది అంటే, ఇప్పటి వరకు నత్తనడకన నడిచిన పనులన్నీ కూడా శరవేగంగా స్టార్ట్ అయిపోతాయి. రియల్ ఎస్టేట్, వ్యాపారం, భూమి మీద పెట్టుబడిన పెట్టుబడులు సూపర్గా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. తీసుకున్న అప్పులు తీరుతాయి. అంతేకాకుండా మీరు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దాని నుంచి లాభం అఖండంగా వచ్చి వివిధ రూపాల్లో, అంటే ఏదైనా సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసినా, ఏదైనా పాసివ్ ఇన్కమ్ స్టార్ట్ చేసినా కూడా వీళ్ళకి చక్కగా వస్తుంది అనమాట.